హాయ్ అండి, మేము మీ అమ్ముకుట్టి వీలాగ్ ఛానల్. ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో మేమైతే మీ ముందుకు వచ్చేసాము. ఈరోజు నిమ్మకాయ పులిహోర అయితే చేద్దాం అనుకుంటున్నాం. దానికి ముందుగా మనం అన్నం అనేది ఉప్పు పసుపుతో చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని అది పక్కన పెట్టి కళాయి అనేది తీసుకొని దాంట్లో ఇట్లా పోపు గింజలు అనేవి వేయాలి. అవి చక్కగా రోస్ట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా చక్కగా ఇలా వేసేసుకోవాలండి. ఇలా చక్కగా అవి వేగే వరకు ఇలా మనం తిప్పుతూ ఉండాలి. జాగ్రత్త అంటే ఇవి పేలుతున్నాయి, మీద పడుతున్నాయి, కొంచెం జాగ్రత్తగా చేయాలి. చక్కగా వీళ్ళు వేగే వరకు మన దగ్గర కరివేపాకు ఉంటుంది కదండి, మన దగ్గర అవైలబుల్లో ఉంటే కరివేపాకు కూడా వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అవి పచ్చిమిర్చి అవి వేగాక చక్కగా ఇలా రైస్ కూడా దాంట్లో వేసేసి అవన్నీ కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. చక్కగా ఇది మొత్తం హీట్ అయ్యే వరకు ఉంచుకొని తీసేయచ్చండి. తీయంగానే నిమ్మకాయ అయితే పిండకూడదు, ఎందుకంటే చేదు వస్తుంది. కొంచెం చల్లారాక నిమ్మకాయ అనేది పిండేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి మా అమ్ముకుట్టి వీలాగ్ ఛానల్. ఇలాగే మీకు ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము ఆ రెసిపీ ఈజీ ప్రాసెస్లో మేము మీకు అందజేస్తాము. థ్యాంక్ యూ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.